భగవానుడు ముఖస్తుగా వచ్చింది. ఇక నో డౌట్ అక్కడ సాక్షాత్తు భగవంతుడి ముఖస్తుగా వచ్చినటువంటిది భగవద్గీత. ఇంకా ఏదో ఏదో దానికి మనం వెతుక్కుని దొరకలేదని అనుకోని ఇది అందరి చేతుల్లోనూ అందరికీ అందుబాటులో చేశాడు భగవద్గీత. మన చేతుల్లోకి అందుబాటులోకి అన్ని రావు, చాలా చాలా ఉన్నాయి తరించడానికి మార్గాలు. కానీ అవన్నీ ఎటుపక్క నుంచి ఎటుపక్కకుండా సాక్షాత్తు సకల వేదాల యొక్క ఉపనిషత్తుల యొక్క సారం అయినటువంటి భగవద్గీత మరి అక్కడ మనకి సాక్షాత్తు కృష్ణావతారాన్ని తలుచుకుంటే శ్రీకృష్ణ భగవానుడు అటువంటి యుద్ధ ప్రదేశంలో అర్జునుడికి బోధ చేసినట్టుగా ఉంది అక్కడ. ఇప్పుడు యుద్ధ ప్రదేశం అంటే ఏది? ఇదిగో సామాన్య మానవుడు ఈ ప్రపంచం అనేటువంటి ఈ భవసాగరంలోనే మరి ఎన్ని రకాలైనటువంటి మన మనసులో వచ్చే సంకల్పాలు కొన్ని, మనకు వచ్చే అనుమానాలు కొన్ని, మనది కాకుండా మన ఇంట్లో వాళ్ళు మన మీద అనుమానించేవి కొన్ని, వాళ్ళ ద్వారా వచ్చినటువంటి ఇంకేమంటారు లేనిపోని అనుమానాలు, ఇవన్నీ కూడా ఎన్నెన్నో ప్రతి ఇంట్లో ఇంటికొక రామాయణం లాగా ప్రపంచంలో అనేకం ఉన్నాయి. మనం వెళ్ళి మగవెత్తి తిరగాలి కదా బయట ప్రపంచంలో. కానీ బయట ప్రపంచంలో కొన్ని ఫేస్ చేస్తుంటాం. ఇన్నిటి మధ్యలో యుద్ధంగా ఇంకేముంటుంది? వీటన్నిటి మధ్యలో మన మనసుగాడు చంపుతూ ఉంటాడు. చావనిప్పుడు కానీ ఇది అక్కడ చంపనా వద్దా అన్నట్టు చేస్తుంటుంది మనసుగాడు చేసి. అందుకని వీటి మధ్యలో మన యుద్ధమైనటువంటి దానిలో మనం నిలబెట్టి గురువులు ఈ భగవద్గీత అనేటువంటిది, భగవద్గీతను తెలిగ్గా నీకు అర్థం చేసుకో. అది అర్థం కాకపోతే భగవద్గీత ద్వారా వచ్చింది భగవన్నామం. గురుదేవులు చెప్పారు భగవన్నామం. మన మహా భక్తులందరూ కూడా ఇంకా ఈ కష్టం కూడా చెప్పలా, భగవన్నామం చేస్తూ నీకు ఉండక్కర్లేదు ఇంకొకరికి పెట్టు ఎంతసేపు ఉండి పెట్టలేదు. భగవద్భక్తులందరూ కూడా నాకు వెనకాల బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత ఉంది కాబట్టి వాళ్ళని మహాత్ములు పిలవడానికి వెళ్తానని అది చూసుకోలే. ఇంట్లో చేతుల్లో ఏమీ లేవు, వచ్చిన వాళ్ళందరికీ ఎప్పుడు భోజనాలు పెడుతూనే ఉండేవాళ్ళు. ఇప్పుడు మనం కొత్తగా పెట్టేట్లా భోజనాలు పెడుతూనే ఉండేవారు. ఈ లోపల ఇంకో మహానుభావుడు ఈ ఊరి మీదగా వస్తున్నారని తెలిసి మళ్ళీ వెనకాడేవాడు కాదు, వెళ్ళి వాళ్ళందరినీ పిలుచుకొచ్చేవాడు. పిలుచుకొచ్చిన తర్వాత మీరు స్నానం చేసి రండి, వంట అయిపోతుంది అని భోజనాలు పెట్టడం కోసం మీరు స్నానం చేసి రండి. ఆ గ్యాప్ ఎందుకు అంటే వాళ్ళకి ఏం కావాలో వండించుకోవడం కోసం. ఇంటికి వచ్చి భార్యతో కబీర్ దాస్ గారు భార్యని ఇవాళ మరి ఫలానా వాళ్ళు వచ్చారు మహానుభావులు, వాళ్ళు ఒక 20 మంది ఉన్నారు, వాళ్ళని స్నానాలు చేసి రమ్మన్నాను, మరి వాళ్ళకి భోజనాలు అవి ఏర్పాటు చేయాలి, భగవన్నామం మహాత్ములు మన ఇంట్లో అడుగు పెడుతున్నారు, ఎంత సంతోషమైన విషయమో అని కబీర్ దాస్ వారి ఇంట్లో ఏమున్నాయో లేవో కనుక్కోకుండా అంటూ ఉంటే పాపం భార్య అంది, ఏమండి కుండ ఖాళీ అయిపోయింది కదా, బోరు బియ్యాలు కూడా కుండలో పోసిన వాళ్ళు, ఇప్పటిలా కాదు కుండలో ఉండే బియ్యం కూడా, అది కుండ ఖాళీ అయిపోయింది మీకు తెలుసు కూడా, ఏంటి స్వామి మీరు ఇలాంటి సమయంలో మరి ఇలా ఏం లేనప్పుడు వారందరూ వస్తే ఏం వండి పెట్టేది, నేను ఎందుకు ఇప్పుడే వస్తా ఉండు, పక్కన షాపుల్లో నేను అడిగి వస్తాను, నేను తర్వాత తీర్చేస్తానని చెప్తాను కదా అని చెప్పి వెళ్ళి కబీర్ దాస్ వారు ఏం చేస్తారు, అన్ని షాపుల దగ్గరికి వెళ్తారు. అప్పటికే షాపుల్లో అన్నిట్లో అప్పులు చేస్తున్నాడు. అందుకని వాళ్ళందరూ వర్తక సంఘం అంతా ఒక మాట మీదకి వచ్చారు, నువ్వు ఇచ్చావంటే కుదరదిక, ఇలా మనం ఎన్ని అప్పులన్నీ మనం వేస్తూ ఉంటాం, రావట్లేదు అన్ని తీసుకోవడమే కానీ ఇంత అయితే మాత్రం అని చెప్పి అందరూ ఒకే మాట మీద వచ్చి లేదంటే లేదు లేదయ్యా నేను తప్పకుండా ఇస్తాను కదా, ఎప్పుడు మాట్లాగా కాదయ్యా, నేను తెచ్చి పెడతానని ఎంత బతిమాలనా. అప్పుడు కాకపోతే అప్పుడు ఆయన ఉన్న ఒక కొడుకు మరి ఆయన ఉంటాడు, తండ్రి గారి కష్టం విని వెంటనే అయ్యా ఏం లేదు, ఇవాళ రాత్రికి ఆయన షావుకారు గారు ఉన్నారు కదా, మరి ధర్మం కోసం మనం చేసేటువంటిది దొంగతనం చేయటం అనేది తప్పని శాస్త్రం అనలేదు, కాబట్టి నేను అక్కడికి వెళ్ళి కన్నం పెట్టి ఆ ఇంట్లో నుంచి మనకి ఎంత సామాను కావాలో అంత సామాను నేను తీసుకుని కన్నంలోంచి అందిచ్చేస్తాను, మీరు అందేసుకోండి తండ్రి, నేను వెళ్ళి మళ్ళా మనం కనుక చెప్పకుండా వెళ్ళిపోతే మళ్ళీ ఇంకో దొంగలు వచ్చి ఇంకా దేనికైనా పట్టుకెళ్ళిపోవచ్చు, వాళ్ళ ఇల్లు గుల్లైపోతుంది. అందులో అలా కాకుండా నేను వారికి చప్పిడి చేసి ఇంటి వారికి మెలకు తెప్పించి నేను వెంటనే వచ్చేస్తా. కానీ వారికి ఎప్పుడైతే మెలకు వచ్చిందో గబుక్కొని వచ్చి నన్ను పట్టుకోవచ్చు, ఆయన ప్లాన్ చూడండి, నన్ను పట్టుకోవచ్చు, కానీ నా కన్నంలో వెంటనే నా తల పెడతా,
మళ్ళీ మనం ఫలానా అని తెలిస్తే దేవుణ్ణి నిందిస్తారు, దేవుని చిన్నచూపు చూస్తారు. వీళ్ళెప్పుడు భగవన్నామం చేస్తారు కానీ భగవంతుడు భగవంతుడు అంటారు కానీ ఇలాంటివన్నీ చేస్తున్నారని భగవంతుడు చిన్నచూపు చూపిస్తారు తండ్రి. అందుకని నా తలకాయ ముందు పెట్టేస్తాను, రాగలుగుతానో పూర్తిగా వచ్చేస్తాను. నేను కనుక రాకుండా వెనక కనుక నా కాళ్ళు పట్టుకుని వాళ్ళు కనుక నన్ను పైకి లాగేట్టయితే వెంటనే మీరు వెనక ముందు చూడకండి తండ్రి, ఎప్పుడప్పుడు వెళ్ళిపోయే వాళ్ళమే మనం. ఇటువంటి సాధువు సేవల్లో నా జీవితం వెళ్ళిపోతుంది, ఇంతకంటే ఏం కావాలి అని నా శిరస్సు ఛేదించేసుకొని మీరు ఎవరికి తెలియకుండా మూట కట్టుకుని ఇంటికి పట్టుకెళ్ళి ప్లాన్ ఇచ్చాడు తండ్రి, తండ్రికి తగ్గ కొడుకు. మన ఈ నాటకం మనకి ఆశ్రమంలో విజయేశ్వరానంద వారు వేశారు. వేయించితే గురుకుల బాలబాలికలతో గురుదేవులు మళ్ళా ఆ సన్నివేశాన్ని మర్చిపోలేక వచ్చే కనకరాజు గారు వస్తే మళ్ళా పైన డ్రెస్ ఏం లేదు, ఉన్న డ్రెస్సులతోనే మళ్ళా వేయించారట. నాకు మళ్ళీ చూడాలని ఉందయ్యా, ఇప్పుడు మనం ఎలా వేయిస్తావు ఏంటంటే కొంచెం మేకప్ మ్యాన్ రావడం ఇదంతా కొంచెం టైం పడుతుంది బాబు, కొన్ని మీరు మేకప్ అది అక్కర్లేదంటే ఇప్పుడున్న ఫలాన్ని తీసుకొచ్చి వేయించేస్తారు, మనకి ఎందుకయ్యా మేకప్లు పర్వాలేదు తీసుకొచ్చేయంటే ఆ పైన దీని ఉయ్యాల బల్ల ఉన్న చట్ట పైనే ఆ తలకి ఏం పెట్టారనుకున్న నాకు బాగా గుర్తున్నమాట. ఒక ఎర్రటి పుట్ట కట్టారు దానికి, తల కట్టారనమాట. అది చూపించాలి కదా అక్కడ. అది వెంటనే అక్కడ తల పట్టుకెళ్ళిపోండి తండ్రి, మీరేం చేయొద్దు, మీ కాగల కార్యం, రాముడు ఉన్నాడు మనం చూసుకోవడానికి అన్నాడు ఆయన కొడుకు. అలాగే ప్లాన్ ఎట్లా చేశారో అట్లనే అయింది. తలని ఛేదించాడు, గబగబా సంచిలో పెట్టేసుకున్నాడు, ఇంటికి వెళ్ళిపోయాడు. ఒక మూల పెట్టేసి రామా ఇది కూడా పరీక్ష నాకు అని తల్లి తండ్రి పాపం చాలా బాధపడ్డారు. కానీ వచ్చాయి కదా సర్కింట్లో ఇద్దరు మర్చిపోయి రామనామం చేసుకుంటూ వంటలు చేసేసారు. చేసేసి హాయిగా భగవన్నామం చేసి ఏమీ ఎరగనట్టుగా భగవన్నామం చేస్తూ హాయిగా ఏంటి వాళ్ళకి భోజనాలు పెట్టారు. భోజనాలు పెడుతుంది. ఇక్కడ వీళ్ళేం చేశాడు, ఈ ఉన్న షావుకారు ఎవరో ఇలా చేశారని చెప్పి ఒక అదేంటి ఈ ఉన్నాయి కదా చేతులు కాళ్ళు ఉన్న ఈ దేహాన్ని మొండాన్ని ఒక మధ్యలో గడకి 4 రోడ్ల మధ్యలో పెట్టి ఎవరైతే ఇటు అటు వెళ్ళే వాళ్ళు చూసి కంట తడి పెడతారో వాళ్ళని పట్టుకోండి వాళ్ళ తాలూకు అంటే అంత గుర్తింపు అన్నమాట. అందుకని ఎవరైతే అది ఆ విగ్రహాన్ని ఆ మూర్తిని చూసి ఏడుస్తారో వాళ్ళ తాలూకు అవుతారు. అప్పుడు మనకి దొంగ ఎవడో బయటకు వస్తారు అని చెప్తే వీళ్ళు మహాత్ములు అటుగుండా వస్తూ ఉంటే అదేంటి ఆ మొండెం నమస్కారం పెట్టిందంట. నమస్కారం పెట్టిన తర్వాత ఇంటికి వచ్చేసరి భోజనాలు పెడుతున్నారు. భగవన్నామంతో భోజనాలు అవుతున్నాయి. అంటే ఏంటంటే ఎంతసేపు పడుతుందా స్నానానికి వెళ్ళమన్న వాళ్ళు, ఏం రోజు మారిపోతుందంటే మన ఇంటి పక్కన బాత్రూములు కాదుగా, అప్పుడు ఇంటి పక్కన బాత్రూములు కాదు, అక్కడ ఎంతో దూరాలు వెళ్ళాలి వాళ్ళు. పారే నది అయితేనే వాళ్ళు స్నానాలు చేస్తారు. అందుకనే క్షేత్రాలన్నిటికీ ఏదో ఒక పారే నది ఉంటుంది. మళ్ళాగా పంపులును ఇంట్లోనే అన్ని జరుపుకునేవి కాదు అప్పుడు. మరి అలా ఉండేది. అప్పుడు మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత వీళ్ళు అప్పుడు ముందైతే తెలియలే వాళ్ళకి. తర్వాత భోజనాలు భగవన్నామం చేస్తూ భోజనాలు చేస్తూ, ఏమయ్యా నీకు ఏదో ఒక కొడుకున్నాడని ఏదో చెప్పావు నిన్న మమ్మల్ని భోజనాన్ని పిలిచినప్పుడు, ఆయన కనిపించడే ఎక్కడున్నాడు అని అడిగారు వాళ్ళు. అడిగితే చెప్పమంటారు ప్రభు అని చెప్పి నిజం చెప్పాక అబద్ధం ఆడలేక భగవంతుడు తీసుకువెళ్ళాడు అని అంటే అప్పుడు వాళ్ళ దివ్య దృష్టితో చూసి, లేదు నువ్వు వస్తాడు అంటే అప్పుడు వెంటనే పిలవగానే వెంటనే ప్రాణంతో వచ్చేస్తాడు. ఇలాంటి సన్నివేశాలు ఎన్ని ఉన్నాయో. అందుకనే భక్త విజయం మనకి తేలిగ్గా ఉంటుంది, చదువుకున్నట్టుండేవారు బాబు బోధ చెప్పి ఇన్ని మామిడి చెట్లు ఎందుకు అనుకున్నారు మీకు, ఆ మామిడి చెట్లు కిందకి వెళ్ళి జరిగినటువంటి బోధని మీరందరూ కూడా చక్కగా విచారణ చేసుకోండి. కానీ నాకు తెలుసు, నాకు గుర్తు లేదు అంటారు. మేము చాలా బాగా విన్నాం, చాలా బాగా చెప్పారు, కానీ మాకు ఆ పాయింట్స్ గుర్తు రావటం లేదు, మీరు చాలా బాగా చెప్పారు అంటారు మీరు. అందుకని ఇవి రాకపోయినా మీ ఒకవేళ గుర్తు లేకపోయినా భక్తి విజయం చదువుకోండి. భక్తి విజయం చదువుకున్నప్పుడు ఎందుకంటే భక్తి విజయంలో భక్తులు మనలాగానే పుట్టారు, భక్తులందరూ మనలాగానే పుట్టారు.
పుట్టి మనలాగానే సంసారంలో ఉంటూ భగవంతుణ్ణి విడిచిపెట్టలే. వాళ్ళకి అనేకమైనటువంటి కష్టాలు వచ్చాయి. పిల్లలకి పెళ్లి చేయాల్సినటువంటివి ఉన్నాయి. పెళ్లి కూతురికి కట్నం ఇవ్వలేకపోయాడు భక్తుడు. ఆవిడ వల్ల పాండురంగడే ఆ వేషం ఇది ఆయన మార్చి తండ్రిలాగా వేషం మార్చి కట్న కానుకల్ని పంపిస్తారు. ఏదో నృసింహ ఏదో ఉంది ఆయన కూడా అంత. అందుకని ఇటువంటివన్నీ మనకి జీవితాల్లో నరసింహ అందుకని ఇవన్నీ కూడా ఇటువంటివన్నీ కూడా మనం చక్కగా మనం చదువుకున్నాం అనుకోండి. చదువుకుంటూ ఈ పుస్తకం ఎప్పుడైనా చూడకూడదు. అది దీక్ష అంటారు. దాన్ని దీక్షగా పెట్టుకుంటే ఆ పుస్తకాన్ని అప్పుడు పూర్తి చేయాలి. ఎలా దీక్ష పెట్టుకుంటే అలా. అది దీక్ష కాకుండా చదివి దాని విచారణతో మనకి ఎక్కడో చోట అటువంటి సన్నివేశాలు వస్తాయి. వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు పడ్డారో భగవంతుని మర్చిపోకుండా ఎలా గట్టెక్కారో, భగవంతుని గుర్తులో పెట్టుకుని ఎలా గట్టెక్కారో మనకి ఆ సూచనలన్నీ కూడా మనకు తెలుస్తాయి అందులో. వాళ్ళందరూ గృహస్థులు, సన్యాసులు కాదు, నిజమైన సన్యాసులు. కాబట్టి అందుకని అటువంటిది మనకి వెళ్తే బాగుంటుంది. అసలు అది ఎంత బాగా చెప్పారో బాబుజీ అనిపిస్తున్నారు. బాబుజీ ఉంటుండేవారు అమెరికాలో. అలాగే కారులో వెళ్తుంటే ఇలాగే భక్త విజయం పోస్టులు తెప్పించారు. 82లో వెళ్ళినప్పుడు భక్త విజయం తెప్పించి ఫ్లారిడా వెళ్తుంటే కారులో చదివిస్తున్నారు. ఆయన మా డాక్టర్ అక్కడ ఉన్న డాక్టర్ గారేమో ఆయన డ్రైవింగ్ కార్ అయిందే వెనకాల రామచంద్రరాజు గారు చదువుతున్నటువంటి అప్పుడు దాకా భక్త విజయం వింటూనే ఉన్నాము. ఈ లోపల గబుక్కున ఆయనకి నిద్రమత్తు ఏదో వచ్చినట్టుంది ఆ అన్నయ్య గారికి. వెంటనే ఈ రోడ్డు నుంచి దిగిపోయి ఆ రోడ్డు ఎక్కేసింది ఎదురు రోడ్లోకి. కానీ అప్పుడు మెలకు వచ్చి ఆ రోడ్లో వెళ్ళకూడదు కదా, మళ్ళీ వెంటనే దిగిపోయి మళ్ళీ ఈ రోడ్డు ఎక్కేశాడు. ఏంటి ప్రసాద్ ఏమైంది నీకు? బాబుజీ ఏం ప్రసాద్ ఏమైంది నీకంటే కొంచెం నిద్ర వచ్చినట్టుంది బాబు. అందుకు చూసావా జగన్మాత ఎలా రక్షణ చేసిందో. ఇక్కడ తడబడకుండా వెళ్ళి మళ్ళీ ఆ రోడ్డు ఎక్కి ఆ రోడ్డు మీద ఏ బండి వచ్చి ఎదురు పడకుండా మళ్ళీ తిరిగి ఎలా వెళ్ళావో మళ్ళీ తిరిగి మళ్ళీ అలా వచ్చేది రోడ్డు మీదకి. అది జగన్మాత రక్షణ అంటే. అందుకని ఇటువంటివన్నీ కూడా మనం తర్వాత ఏంటంటే యోగం అనేది ఒక్కొక్క యోగానికి చాప్టర్స్. అర్జున విషాద యోగము, సాంఖ్య యోగము, కర్మయోగము, జ్ఞానయోగము, కర్మ సన్యాస యోగము, ఆత్మ సంయమ యోగము, విజ్ఞాన యోగము, అక్షర పరబ్రహ్మ యోగము, రాజవిద్య యోగము, విభూతి యోగము, విశ్వరూప సందర్శన యోగము, భక్తి యోగము, గుణత్రయ విభాగ యోగము, క్షేత్రజ్ఞ విభాగ యోగము, గుణత్రయ విభాగ యోగము, తర్వాత పురుషోత్తమ ప్రాప్తి యోగము, శ్రద్ధాత్రయ విభాగ యోగము, దైవాసుర సంపద్ విభాగ యోగము, శ్రద్ధాత్రయ విభాగ యోగము, మోక్ష సన్యాస యోగం. 18 అధ్యాయాలు. అవన్నీ ఒక్కొక్క యోగాలు. నాకన్నా చూడు ఈ మొత్తం 18 అధ్యాయాల్ని 3 షట్కాలు చేశారు మహాత్ములు. ఆ 3 షట్కాలు ఏంటంటే కర్మ షట్కము, భక్తి షట్కము, జ్ఞాన షట్కము. మనం 3 రోజులు కనుక మనం ఇక్కడ ఉండి పారాయణ చేసుకోవాలంటే సాధువుల దగ్గర అక్కడ ఎలా ఉంటుందంటే 3 రోజులకి రుద్రపుట పారాయణలో మొత్తం భగవద్గీత పూర్తి చేయాలి. చదువుకు వెళ్ళిపోవటమే. ఆ చదువుకు వెళ్ళిపోవడంలో ఎలాగా ముందు 6 ఒకరోజు, మధ్యలో 6 ఒకరోజు, చివరి 6 ఒకరోజు. దీనిలో ఆఖరిన మధ్యలో కొంచెం అందులో ఉన్న దాని గురించి అసలు వదిలిపెట్టకుండా కొంచెం వివరణ చేస్తారు ఆ ఆశ్రమాధిపతుల వాళ్ళు. ఇలా జరుగుతుంది. అంటే ఏంటంటే కర్మషట్కము అనేటువంటిది కర్మకు సంబంధించే ఉంటుంది. ఈ 6 అధ్యాయాలు. మధ్యలో ఉన్నటువంటిది 7వ అధ్యాయం నుంచి 12వ అధ్యాయం వరకు భక్తి. మళ్ళా తర్వాత 13వ అధ్యాయం నుంచి 18వ అధ్యాయం వరకు ఆ 6 జ్ఞాన షట్కం. మీరు అడగండి, నేను చెప్తా తప్పకుండా. నాకు కూడా మానం వచ్చింది అలాగనమాట. అలాగా తర్వాత ఇంకోటి ఏంటి, ఎప్పుడైతే భక్తి మనకి సిద్ధిస్తుందో అక్కడి నుంచి విభాగాలు వచ్చాయి. మనకి భక్తి పరిపూర్ణమైన తర్వాత, భక్తి యోగాన్ని పూర్తి చేసుకున్న తర్వాత భగవానుడు ఎంత మనకి అందివ్వడం కోసం ఎంత క్లియర్గా మనకి చెప్పాడు. అయిపోయిన తర్వాత అక్కడ ఏముంది, క్షేత్రజ్ఞ విభాగ యోగం, గుణత్రయ విభాగ,
అయిన తర్వాత మధ్యలో ఒక ప్రత్యక్ష పరమేశ్వర తత్వం ఇచ్చాడు. ఏంటది జ్ఞానం? పురుషోత్తమ ప్రాప్తి. భక్తి యోగము కొంచెం నవిలితే మింగుపడుతుంది. పురుషోత్తమ ప్రాప్తి అలా మింగుపడదు. పూర్తి జ్ఞానం అది. అందుకని ఇది చెప్పడం తేలిక. అది చెప్పాలంటే కొంచెం ప్రవేశం ఉండాలి ఎవరికైనా. వినేవాళ్ళకి కొంచెం ప్రవేశం ఉంటే కానీ ఇంట్రెస్ట్ రాదు. పురుషోత్తమ ప్రాప్తి దొరకగానే అక్కడ ఏమైపోతుంది వెంటనే అక్కడ దైవాసుర సంపద్విభాగ యోగం. అక్కడ ఏముంది? జ్ఞానం కలిగిన తర్వాత దైవము అంటే దేవతలు, అసురుడు, సంపద. ఏంటి అక్కడ? నువ్వేమంటా అనుకుంటుంది మనలోనే ఉంది దైవాసుర సంపద్విభాగ యోగం. ధ్యానం చేయమంటుంది, భగవన్నామం చేయమంటుంది. ఈ ఎన్నాళ్ళు ఇది వారం రోజులు పెడతారా మరి సత్సంగాలు? ఏదో 3 రోజులు 4 రోజులు అంటే సరిపోదు, వారం రోజులు పెడతారా అని మధ్యలో ఏముంటుంది? వారం రోజులు పెట్టాలంటే కొంచెం రెస్ట్ కావాలి. వారం రోజులు పెట్టినంత తినేయచ్చు శుభ్రంగా, మనకేమీ అక్కర్లేదు. మా ఇంటి వాళ్ళు పెడుతుంటే శుభ్రంగా తినేయచ్చు అది. కానీ ఏంటంటే మనకి అడిగితే పెట్టట్లే, వాళ్ళు అడగకుండానే పెడుతున్నారు. పైగా మన ఇంట్లో కూడా దొరకదు. అన్నిసార్లు దొరుకుతుందా? పొద్దున్న 2 సార్లు కాఫీ ఒకసారి, కాఫీతో కొంచెం బిస్కెట్ ఒకసారి, మీకుందా లేదో కానీ నాకు మాత్రం స్పెషల్ కాఫీతో, తర్వాత మళ్ళీ బ్రెడ్తో, మళ్ళీ అందులో మళ్ళీ మాతాజీ గారు బ్రెడ్ తింటారో తినరో అని మళ్ళీ ఒక ఇడ్లీయో లేకపోతే బుట్ట పొంగడాలనా ఏది సరే, బుట్ట పొంగడాలైనా గుంట పొంగడాలి. అందులో ఇంకోటి కూడా మన ఇంట్లో వేసే గుంట పొంగడాలు కాదండి, ఇక్కడండి సూజీతో చేస్తారండి. మేము ఇడ్లీ పిండితో చేస్తున్నాం. ఇప్పుడు మంట కూడా చెప్పినా ఇంకా ఉపన్యాసం. అందుకని అక్కడ ఏమవుతుంది? అక్కడ పురుషోత్తమ ప్రాప్తి యోగం అయిన తర్వాత దైవాసుర సంపత్ విభాగ యోగం. దైవాసుర సంపత్ విభాగ యోగం. ఇప్పుడు ఏంటంటే అసుర సంపద మనలో ఉన్నా కూడా మనం దాన్ని సంహరించే ప్రయత్నం మనం చేయలేం. కానీ ఎప్పుడైతే దైవ గుణాలు కలిగి దాంతో సమన్వయం చేసుకుంటామో అసుర గుణాలు పలాయనం చిత్తగిస్తాయి. ఇంకా తావుండదు అక్కడ. బాబుజీ మహారాజ్ ఏం చెప్పారు అక్కడ? ఇది బాగా మృగాలు, ఖడ్గమృగం, మరి కొండ చిలువలు, ఇలాంటివన్నీ కూడా అడవిలో ఉన్నాయి. ఆ అడవిలో మన ఆశ్రమం ఉండి మనం బ్రతకాలి. అప్పుడు ఆ అడవికి ఏం చేయాలి? ఒక్కొక్క దాన్ని చంపుకుంటూ వెళ్తావా? నువ్వు ఇటు ఒకదాన్ని చంపే లోపల వెనక నుంచి ఒకటి అది నోరు తెలుస్తుంది నేను చంపడానికి. అందుకని నీ వల్ల కాదు. అందుకని ఏం చేయాలి? అగ్ని పెట్టాలి దాన్ని. అది ఆ అడవికి ముందర అగ్ని పెట్టేస్తే ఆ అగ్ని చూసేసరికి మొత్తం ఉన్నటువంటి అందులో మనకి అడ్డొచ్చేవన్నీ కూడా పారిపోయి వెళ్ళిపోతాయి. ఇంకా మన చెంతకు రావు. అలాగే ఇక్కడ ఏంటి కావాలి? జ్ఞానం అనేటువంటి అగ్ని. ఇక్కడ మన భక్తి యొక్క పరాకాష్ఠ జ్ఞానం. బాబోయ్ జ్ఞానం కావాలా అని భయపడక్కర్లా. భక్తి యొక్క పరాకాష్ఠ ఏదైతే ఉందో అప్పుడు వెంటనే అది జ్ఞానం. అందుకని భక్తిలో బాగా ఊరిపోవాలి. భక్తిలో ఊరిపోతే ఏమవుతుంది? శనగింజ ఎందులో నానేస్తే అది ఆ స్వభావం దానికి వస్తుంది. అలాగే నువ్వు భక్తిలో నానేసావు అనుకోండి, పూజాధికాలు కాదు సుమా, అది సామాన్య భక్తి. పూజాధికాలు చేయడం, లేకపోతే నేను అభిషేకాలు చేస్తానంటాం, లేకపోతే నేను పుస్తకాలు చదివేసి పక్కన పారాయణ చేసేస్తానంటో, లేకపోతే నీ వెళ్ళి అక్కడికి వెళ్ళి వారం ప్రతిరోజు 108 ప్రదక్షిణాలు చేస్తానంటో, ఇవన్నీ నువ్వు క్రియా పద్ధతిలో చేసుకెళ్తావు. అందువల్ల అటువంటివి కాదు. మనం ఈ ప్రపంచం నుంచి మనం గెలవాలి. గెలుపు పొందాలి అనుకున్నప్పుడు విచారణ ద్వారా మనం పొందుతాం. అందుకని ఈ అసురత్వం అంటే ఏంటో, అసుర గుణాలు ఏంటో దాని గురించి మనం బాగా విచారణ చేసి దాని నుంచి బయటికి రావాలనుకున్నప్పుడు తేలిగ్గా అక్కడ భగవన్నామస్మరణ చేసుకెళ్తాం. భగవంతుడా నువ్వే దిక్కు. ఒక్కొక్కసారి దెబ్బ తగలొచ్చు, కొట్టినట్టు ఉంటుంది, కానీ అంత దెబ్బ తగలదు మనకి. కొట్టినట్టు ఉంటుంది. నేను చెప్పాను కదా, కర్మ. బాబుగారు మిమ్మల్ని ఆశ్రయించిన తర్వాత కూడా కర్మ ఉంటుందా అంటే, జీవితమే కర్మతో వచ్చింది. కర్మ లేకుండా ఎలా ఉంటుంది? కర్మ ఉంటుంది. కానీ కాలు విరగాల్సింది, ఏదో అవ్వాల్సింది ఏమవుతుంది? కర్మ మా మహాత్ములను ఆశ్రయించబట్టి కాస్త ఎదురు దెబ్బతోనో కాస్త బెణుకుతోనో పోతుంది. అలాగా మనం అనమాట. అందుకని అక్కడ దైవాసుర సంపద్ విభాగ యోగం, శ్రద్ధాత్రయ విభాగ యోగం. శ్రద్ధ, ఆ శ్రద్ధలో అలా ఇది ఎటువంటి శ్రద్ధను చూపిస్తున్నావు, నీలో ఉన్నటువంటి శ్రద్ధ ఎంత పరాకాష్ఠ చెంది ఉంది, ఇవన్నీ గురించి శ్రద్ధాత్రయ విభాగ యోగం. తర్వాత మోక్ష సన్యాస యోగం. అయిపోయింది. భగవద్గీత మొత్తం వచ్చేసింది మనకి.
కదా. 9వ అధ్యాయం పేరేంటి? విభూతి యోగం. ఆ? విభూతి యోగం. రాజయోగ రాజవిద్య రాజవిద్య రాజవిద్య. 5వదేంటి? కర్మ సన్యాస యోగం. 14వదేంటి? ఎవరి నుంచి వాళ్ళు చెప్తారు. లేకపోతే హనుమంతుడి ఉత్సాహి భాష ఉంటుంది చూడు. అదే ఆ రథం మీద పాప హనుమంతుడు ఉన్నాడంట. రథం మీద హనుమంతుడు ఉన్నాడంట. భగవద్గీత మొత్తం విన్నాడు. నీకు అర్థమైందా అర్జున, నీకు ఎంతవరకు అర్థమైందని కృష్ణుడు అర్జునుడిని అడుగుతుంటే మధ్యలో ఆయన సమాధానం చెప్పాట. అందుకని అది ఒక మళ్ళా హనుమద్గీత అని ఒకటి ఉంది విశాఖ భాష. అందుకని ఎవరిని అడిగితే వాళ్ళు ఒకసారి పర్వాలేదు. కానీ ఎందుకంటే ఆ చెప్పేవాడికి తెలుసు వచ్చి ఉంది, కానీ అడిగేవాడికి అక్కడ రాదు. అది శ్రద్ధ రావాలి అక్కడ. శ్రద్ధ. రామాయణానికి ఎన్ని ఉన్నాయి సర్గలు? సర్గ అంటే శ్లోకం అమ్మ. కాండ 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 6. 7 కాండాలు. ఉత్తరాఖండ ఉంది కదా. ఏది ఏంటి చెప్పు? రామాయణం కాండ ఉండు. వాడు ఏది 7 అన్నాడు కదా, అది సార్ చెప్పు. ఆ 7 ఏంటేంటి? ఫ్లైట్ టికెట్ కొనుక్కొచ్చాడు చెప్పు. అయోధ్యకాండ, ఆ, అరణ్యకాండ, ఆ, ఇష్టమకాండ, ఆ, తర్వాత సుందరకాండ, ఆ, యుద్ధకాండ, ఉమ్, లాస్ట్ బాయ్. అవలా. ఉమ్. వాస్తవానికి అక్కడ కూడా అంతే. రామాయణం ఆఖరి ఉత్తరాఖండలో వాల్మీకి రాసి పిల్లలకి నేర్పిస్తాడు కదా. దాని ద్వారా ముందర మనకి రామాయణం అంతా బయటకు వచ్చింది. దొంగ ఏదో అంటారు అట్లా. బాగుంది. ఎంతసేపు నుంచుంటా అయిపోయింది. ఏమని చెప్తావా? బాగుంది, బాగానే కొంచెం ప్రయత్నం చేస్తున్నావు కదా. అర్జునుడిని పెట్టి కృష్ణుడు ఉపదేశం చేసినట్టుగా మిమ్మల్ని పెట్టి రామ ఉపదేశం అది మంచి